సామాన్యుల ముసుగులో చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న ఇరువురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో వల్లపపు శ్రీను టైలర్ గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీలకి అలవాటు పడ్డాడు. అదేవిధంగా అన్నపరెడ్డి శివసుబ్రహ్మణ్యం అనే ఆటో డ్రైవర్ తో కలిసి చైన్ స్నాచింగ్లు చేయడం మొదలుపెట్టారు. జిల్లాలో ఇప్పటికే 13 చోట్ల చైన్ స్నాచింగ్లకి పాల్పడ్డారు. అయితే కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు ఇరువురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ అరెస్టు వివరాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మిడకు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 32 లక్షల విలువైన 390 గ్రాముల బంగారు ఆభరణాలని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల ఆధారంగా నల్లపాడు పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నేరాల నియంత్రణకి నిఘాను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. అలాగే నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ కె సుబ్బారావు గారు సార్. మనకి నల్లపాడులో ఒక 2 months ముందు 306/25 అని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ అయింది. స్నాచింగ్ జరిగింది. ఆ కేసు బేస్ చేసుకొని మనం శివసుబ్రహ్మణ్యం అతి ఒక ఆటో డ్రైవర్, అదేవిధంగా వల్లేపు శ్రీను అతి ఒక టైలర్, ఇద్దరిని మనం సీసీటీవీ కెమెరా హెల్ప్ తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆ పర్టికులర్ కేసులో మన ఎక్కడ జరుగుతుందంటే విజ్ఞాన్ కాలేజ్ ఆపోజిట్ లో అఫెన్స్ జరుగుతాయి. తర్వాత మనం చుట్టుకొండ వరకు సీసీటీవీ కెమెరాలో ట్రేస్ చేసుకుని వెళ్ళి ఈ ఫస్ట్ మనం వల్లేపు శ్రీనుని మనం అరెస్ట్ చేస్తాము. మనం లాలాపేటలో దాన్ని బేస్ చేసుకుని A1 వసంతరాయపురం అరిమల్పేట లిమిట్స్ లో A1 కూడా అరెస్ట్ చేస్తాం. వీడి దగ్గర టోటలీ వీళ్ళు 2022 లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. ఫస్ట్ చీరాల స్టార్ట్ చేశారు. చీరాల 1 టౌన్ 2 టౌన్ లో అఫెన్స్ చేశారు బాపట్ల డిస్ట్రిక్ట్ లో. తర్వాత టోటలీ 11 అఫెన్స్ గుంటూరులో చేశారు. గుంటూరు టౌన్, తెనాలి టౌన్, టోటలీ అన్ని కలిపి 13 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ లాస్ట్ 420 grams ఆఫ్ గోల్డ్ వీళ్ళు స్నాచింగ్ చేయడం జరిగింది. దానిట్లో మనం ఇప్పుడు 390 grams కి రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అరౌండ్ 32 lakhs. వీళ్ళు బోత్ శివసుబ్రహ్మణ్యం అండ్ వల్లేపు శ్రీను ఇద్దరికి కూడా ప్రీవియస్ ఆఫ్ కేసెస్ ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2017 లో ఒక సినిమాలో కలుస్తారు. అప్పటి నుంచి కూడా ఈ వల్లేపు శ్రీను అంటే ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారో శివసుబ్రహ్మణ్యం ఉన్నారో వాళ్ళ డ్రెస్ అన్ని స్టిచ్ చేయడానికి వల్లేపు శ్రీను దగ్గర ఇస్తుంటారు. ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఇద్దరికి కూడా అప్పులు ఉండడం, ఇది ఎలాగా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక అనాలిసిస్ అంతే, జనరల్లీ ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పకుండా ఎలాగ క్రైమ్ అనేది ఎలాగా స్టార్ట్ అవుతుందంటే ఇలాగా స్టార్ట్ అయింది. దీంట్లో వాళ్ళు జనరల్లీ వీళ్ళు మోడల్స్ ఆపరెండి ఎలాగా చేస్తారంటే ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock వస్తారు. దీంట్లో అఫెన్స్ చేసినవన్నీ కూడా టైలర్ వల్లేపు శ్రీను బైక్, జూపిటర్ బైక్ ఒకటి ఉంటాయి, దాంట్లోనే అఫెన్స్ చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ మన ఆటో దానిట్లో అంటే వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవడం, అలాగా చాలా డైవర్షన్ టాక్టిక్స్ వాడుతుంటారు. దానివల్ల ఫర్ ద పాస్ట్ 2.5 years కూడా వీళ్ళని మనం ట్రేస్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈ నల్లపాడు అఫెన్స్ జరిగినప్పటి నుంచి ఆ అఫెన్స్ ని బేస్ గా పెట్టుకుని నల్లపాడు సిఐ అండ్ టీమ్ SDPO సౌత్, సిఐ నల్లపాడు అండ్ టీమ్ దీనికి కంటిన్యూస్ గా ఒక టీమ్ ని పెట్టేయడం వల్ల ఇది క్రాక్ చేయగలిగాము. ఇది కూడా మళ్ళీ గ్యాప్ పడిందంటే మళ్ళీ కష్టం అయిపోయి ఉండేది. సో అదే వాళ్ళు సక్సెస్ ఫర్ ద పాస్ట్ 2.5 years. సో